విజయవాడ జీజీహెచ్ లో ఒకరికి ఆపరేషన్ చేసిన తర్వాత అతని కాలుని కుక్క పీక్కు తిన్న దారుణంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆ ఘటన జరిగిందని తెలుస్తోంది. దయచేసి ఘటనను రాజకీయం చేయొద్దని మంత్రి సూచించారు. జీజీహెచ్ లో ఆపరేషన్ తర్వాత సిబ్బంది ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో కాలుని కుక్క పీక్కుతింది. ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని టీవీ9 ప్రసారం చేసింది. ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారు. నిర్లక్ష్యం వహించిన వాళ్లపై సస్పెన్షన్ కు ఆదేశించారు. ఇదే ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విస్మయం చెందారు. లోతుగా విచారణ జరపాలని డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో కుక్కల సంచారం లేకుండా మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. చిన్న సంఘటన చెప్పట్లేదు. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ రూమ్ దూరంగా ఉంది. దానికి ఎప్పుడు తాళం వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక ఎవరైతే అసిస్టెంట్ ఉంటుంటారో తాళం వేయకుండా దారం కట్టిపోతే కుక్క వెళ్ళి తీసేసి యాంపిటేషన్ చేసిన కాలుని తీసుకొచ్చింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను దానిలో ఇది చేయట్లేదు. కానీ ఒక మానవ తప్పిదం వల్ల జరిగిన దాన్ని ఏదో ప్రభుత్వానికి రుద్దాలని చూడడం సరైంది కాదు. ప్రధానంగా ప్రతిపక్షం దీన్ని ఏదో పెద్దగా రాద్ధాంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. వెంటనే వాటి మీద సంబంధిత అసిస్టెంట్ ఎవరైనా ఉన్నారో ఉద్యోగులు ఉన్నారో చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి పునరావృతం కాకుండా వెంటనే అన్ని జీజీహెచ్లలో కూడా జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఉంటున్నారు వారిని కూడా దీంట్లో బాధ్యులుగా చేస్తాం. సూపరింటెండెంట్ కూడా బాధ్యులుగా చేస్తాం. అయితే దీన్ని రాజకీయం చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు.